వీడియో చేద్దామా? అది కూడా వద్దు, చూసిన వాళ్ళు గలీజ్ ఉంటుంది. చెప్పు ఇంకో అంటే వీడియోలో వద్దా, బయట చేద్దామా? పాప మా అమ్మ మళ్ళీ ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తే నేను తట్టుకోలేనే. చెప్పమ్మా. అమ్మ నేను పెళ్లి చేసుకున్నా, నేను నాగార్జున్ని. అంతలా చనిపోయాం అనుకున్నా అమ్మా నాయన. ఒక క్షణంలో అమ్మా నాన్న గుర్తుకు రాలేదు నీకు? వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా లేకపోతే నా లైఫ్ ఏమైపోలమ్మా. మేము బతకలేమమ్మా, ఇంకా మేము ఇంకా అవసరం ఉన్నా. ఇంకా మేము రానిస్తాము. మా అమ్మాయి లేదు మాకు. కొడుకులు చూడాలని నాకు ఆశ ఉంటదిగా అమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు అర్థం చేసుకుంటావు. లవ్ యూ సో మచ్. నాకు చిరు సంతోషమైన, నాకు తొలి కన్నీటివైనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి ఆఫీషియల్. సరే కానీ ఇంట్రో కొట్టించో. ఇప్పుడు వీడియో ఏంటి చెప్పకుండా? వీడియో వచ్చి నీకు సర్ప్రైజ్. ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తావో. నువ్వు నాకు సర్ప్రైజ్ పెళ్లికి తీసుకుపోయినావు కదా, నాకు చెప్పకుండా గుడికి తీసుకుపోయి పెళ్లి మాత్రం చేసుకోలేదు కదా, ఎందుకు? అందుకనే ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మనం పెళ్లి చేసుకుందామని మీ అమ్మకి ఫోన్ చేసి, అత్తయ్య నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ నువ్వు మాట్లాడాలి. అమ్మ నేను నాగార్జున పెళ్లి చేసుకున్నా అని. అప్పుడు మీ అమ్మ ఏమంటుందో చూద్దాం. ఎట్లుంది? పెద్ద కళే, పెద్ద యాక్టింగే మా అమ్మ. ఇది కానీ నిజంగా చెప్పినానే అనుకో, ఇంకా నీ పక్క కూడా రానివ్వదు, నీ మొహం కూడా చూడనివ్వదు. ఏం నమ్మదు. వద్దురా ఇలాంటి వీడియో అయితే నేను చేయను. సారీ ఏమనుకో, నిజంగా నాకు అయితే వద్దురా. నాకు అసలు నిజం చెప్తున్నా, ఇది ఏది చేయను. మా అమ్మ చాలా సీరియస్ గా తీసుకుంటది రా. చాలా మరి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. అబ్బా వాళ్ళ గురించి ఓకే, కానీ ఆమె ఏమనుకుంటది, గలీజ్ గా అనుకుంటది రా. వద్దు ఈ వీడియో తప్ప ఇంకే వీడియో చెప్పు, చేద్దాం. శోభన వీడియో చేద్దామా? అది కూడా వద్దు, చూసిన వాళ్ళు గలీజ్ ఉంటుంది. చెప్పు ఇంకో అంటే వీడియోలో వద్దా, బయట చేద్దామా? సరే గానీ నా మాట నువ్వు ఒకసారి ప్లీజ్. వద్దు చేద్దామే. మా అమ్మ నిజంగా సీరియస్ గా తీసుకొని ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ వచ్చితే ఏం చేస్తావు? వస్తే ఇంకా మంచిది, ఇంకా మస్తు ఉంటుంది అప్పుడు వీడియో. మీ అమ్మ వచ్చేది హైదరాబాద్ నిజంగా వచ్చితే షాక్ అయిపోతుంది. మా నాన్నకు చెప్తారా, మా నాన్న ఫీల్ అవుతాడు రా. ఏవో అనుకుంటారు. ఏవో అనుకోని మోని, పర్లేదు. మాకు పెళ్లి చేసుకోమన్నప్పుడు తెలీదా మోని? ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకో, అప్పుడు మీ అమ్మని మీ నాన్న ఇప్పుడు వేరు. అప్పుడు అనుకోటి ఇండైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకుంటాం. డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుకుంటాం, చేస్తాము. పెళ్లి కూడా అవ్వకుండా పెళ్లి చేసుకున్నా. ఇది నిజంగా గాయస్ ఏం చేసింది గుళ్ళో? ఏం కాదు, మా ఇంట్లో నేను ఒప్పించుకుంటా, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడితే ఏమన్నదో పెళ్లి చేసేసుకో అనే ఇదే. ఇప్పుడు ఇదే మాట్లాడుతుంది. ఏమని? వద్దు మా అమ్మకి చెప్పకురా, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న తిడుతాడు కొడుతాడు అని. అమ్మ ఇదే చేయలేవు, వేసిరానా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఆ పెళ్లి వేరు, చేసుకోకుండా చెప్పడం వేరు, చేసుకొని చూపించడం వేరు. ఏం కాదు అయినా ఒకసారి ప్లీజ్ నువ్వు మీ ఫ్యాన్స్ కోసం చేయాలి. మొన్నక్క శారీలో సూపర్ ఉన్నావా అక్క అన్నారు అందరూ. ఇప్పుడు కూడా అందుకే అలాగే వాళ్ళ కోసం చెయ్యి. భయం అవుతుందిరా. చెయ్యి, ఇంకా చెయ్యి. సరే కానీ మా అమ్మకి నేను చేస్తాను, నువ్వు కూడా చెయ్యాలి ఒకటి. మీ అమ్మకు కూడా ఫోన్ చేసి నువ్వు కూడా పెళ్లి చేసుకున్నా అని చెప్పాలి మీ అమ్మ. నేను చెప్పినా నేను నీకు, నువ్వు చేయాలి. నీకు చెప్పడం కాదు, నువ్వు నాకు చెప్పడం కాదు. నేను నీ గురించి చేస్తున్నాను, ఫ్యాన్స్ గురించి చేస్తాను. నువ్వు కూడా ఫ్యాన్స్ గురించి నా గురించి చెయ్యాలి. ఎందుకు చెయ్యో? పాప మా అమ్మ మళ్ళీ ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తే నేను తట్టుకోలేనే. మా అమ్మలు ఆడరమ్మా, మా అమ్మలు బుజ్జుకొని చూసుకో అమ్మా అంటారు మా అమ్మలు. మరి ఏం కాదే ప్లీజ్. లేదు నాగార్జున, నువ్వు మీ అమ్మలు చేయాలి, నేను మా అమ్మలు చేయాలి, అదే ఫిక్స్. పెళ్లి సాంగ్ రా, పెళ్లి సాంగ్. హలో
అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదమ్మా మమ్మల్ని. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లే, ఖాళీ కూర్చున్నా. అవునా? తిన్నావా? తిన్నా ఇప్పుడే తిన్నానమ్మా. అవునా? అమ్మ నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? చెప్పాలా? హలో చెప్పమ్మా. అమ్మ నేను పెళ్లి చేసుకున్నాను నాగార్జున్ని. అంత లేదులే కానీ చెప్పమ్మా ఏంటి? నిజమమ్మా చేసుకున్నాను. ఎందుకురా నన్ను అలా ఏళ్ళకోళం చేస్తున్నావు? అమ్మా నిజంగా చేసుకున్నానమ్మా. అమ్మతో అబద్ధం ఆడకూడదు, నిజాలే చెప్పాలి. హలో అమ్మతో అబద్ధం ఆడకూడదమ్మా. సరే నన్ను నమ్మకు, ఒకసారి నాగార్జున చెప్పురా. మా అమ్మ నమ్మట్లేదు. హలో హలో అత్తయ్య, చెప్పమ్మా. నాగార్జున నిజంగా చేసేసుకుంది. నేను వద్దన్న కూడా ఇదే చేసేసుకుంది నన్ను. మీ ఇద్దరు భలే ఆటపట్టేస్తున్నారు నన్ను. ఆడబడ్డీయడం కాదు అత్తయ్య, అదేమందంటే మా ఇంట్లో నేను మాట్లాడతా, పర్లేదు నువ్వు చేసేసుకోరా అది దాని. వాట్సాప్ నెంబర్ ఇదేనా? ఇదే నాగార్జున. సరే వాట్సాప్లో నీకు ఫోటో పంపిస్తున్నా, అలాగే లైన్లో ఉండు. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు. అత్తయ్య హలో చెప్పమ్మా. చూసావు ఫోటో? చూసిన ఒకసారి మౌనికి. హలో మేమందరం ఉన్నామనుకున్నావా? అమ్మా నాన్న లేరనుకున్నావా? అమ్మ లేదు, ఉన్నారని అనుకున్నానమ్మా. ఒకసారి అన్న కాల్ చేయాలనిపించలేదు. అయినా నువ్వు జాబ్ చేస్తానన్నా, వేరే సాటిని ఉంటానన్నా, నువ్వు నాగార్జున దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నేను హాస్టల్లోనే ఉంటున్నాను. నాగార్జున దగ్గరికి వీడియోలు అనేటప్పుడు వీడియోలు చేయనీకి వెళ్ళి వీడియోలు చేసుకుని వస్తున్నాను అంతే. ఇంకెలాగో హైదరాబాద్లోనే ఉంటున్నాను కదా, రూమ్లో ఎందుకు ఉన్నాడో నాగార్జునతో ఉండిపోదాం, ఎట్లనో చేసుకొని వచ్చి మీ దగ్గర చెప్దాం అనుకున్నానమ్మా. అంతేనా? చనిపోయాం అనుకున్నావా అమ్మా నాన్న? అమ్మా అలా ఎందుకంటావే, నేను అలా ఏం అనుకోలేదు. నా పరువు అంతా తీసేసావు కదా. అమ్మ నేనేం తీయలేదమ్మా. అగో నాగార్జునే అన్నాడు చేసుకో. అబద్ధాలు ఆడకు, నువ్వే చెప్పు. ఆడపిల్లకి లేదే మాకు నాగార్జున ఏం చేస్తాడు మౌని? మమ్మల్ని చంపేసినట్టే మౌని. మమ్మల్ని ఇంకెందుకు, ఇంకా మేము మీ దిష్టిలో చనిపోయినట్టు లెక్క అనుకున్నాం మౌని. మేము అంత ఆశపడ్డాం మౌని, నీ పెళ్ళి అందంగా గ్రాండ్ గా చేసుకుందామని మౌని. మేము ఒప్పుకున్నాంగా మౌని, నేను చేసుకుంటాం, నాగార్జునే చేస్తామని చెప్పానుగా మౌని. నువ్వు ఎందుకు అలా చేసావు మౌని? లేదమ్మా నేను అప్పటికి ఆలోచించాను, కానీ ఎట్లనో ఇద్దరము ఉంటున్నాం కదా, ఎప్పటికైనా మీరే చేయాల్సిందే కదా, అదేదో ఫస్ట్ మేము చేసేసుకుందాం అని నాకు ఆ టైంకి ఏమనిపించిందో తెలీదు. ఈడమ్మ ఫస్ట్ అన్నాడు, బియర్ తాగి వచ్చి నా దగ్గరికి పెళ్లి చేసుకుందాం అన్నాడు. సర్లేలే ఇంకా ఎట్లనో ఇది చేసుకుందాం అంటున్నాడు కదా, సరే ఇంకేమి ఏమైతే అయింది చేసుకుందామని అనుకున్నాము. కానీ ఒక్క క్షణంలో అమ్మా నాన్న గుర్తుకు రాలేదు నీకు? అమ్మా సారీ. చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్ని కళ్ళగానమ్మా, ఎన్ని ఆశలు పెంచుకున్నానమ్మా నేను. ఎందుకు మమ్మీ మా ఆశలన్నీ అలాగా? అమ్మా నేను కావాలని చేయలేదు అలాగా. మేము బతకలేమమ్మా, ఇంకా మేము ఇంకా అవసరం అమ్మా. ఇంకా ఇలా చేస్తావు అనుకోలేదు మౌని. నీ మీద ఎంత ఆశ, ఎంత అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మౌని. మాకు ఇంకా అసలు బతకాలనిపించట్లేదు. నేను అప్పటికి చెప్పాను అత్తయ్య, వద్దా అంటే ఇదే కావాలని తాళి కట్టిపించేసుకున్నా. అమ్మ ఫస్ట్ వచ్చి ఈడే నాకు చెప్పాడమ్మ, లేకపోతే నాకు ఆ థాట్ కూడా లేదు. అసలు మీతోనే గ్రాండ్ గా చేయించుకుందాం అని నాకు ఆ ఉద్దేశంలో ఉండదని ఈడే వచ్చి నన్ను ఆశలు కలిగిపించాడు. ఎంత అలా ఉన్నా కానీ మౌని ఒక్క ఫోన్ అన్నా చేయొద్దాం మౌని నాకు. అసలు అమ్మ ఉన్నారనుకున్నావు నీ దృష్టిలో, లేదంటే చనిపోయారు అనుకున్నావా? ఒక్కసారి చెప్పు నాకు. అమ్మా అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. ఎక్కడికి వస్తావు నువ్వు? నీకు ఎప్పుడైనా అమ్మా నాన్న ఉన్నారని ఎక్కడికి వస్తావు నువ్వు?
ఇంకెక్కడికి వస్తుంది నీ దగ్గరికి వైజాగ్? మేము రానిస్తాము. మా అమ్మాయి లేదు మాకు. నువ్వు అలా చేయడం మాకు అసలు ఏం నచ్చలేదు మమ్మల్ని. అసలు మమ్మల్ని మేము బతకాలా లేకపోతే ఊళ్ళో బతికి తిరగాల మేము అవసరం లేదా మమ్మల్ని. తలెత్తుకుని ఎలా తిరుగుతుంది మోని నీ వల్ల? ఇప్పుడు చూడు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయ్యి, మీ ఫ్యామిలీ సఫర్ అయ్యి, మా ఫ్యామిలీ సఫర్ అయ్యి. మౌని ఇంకా మాకు బతుకు మీద ఆశ లేదు మౌని. ఇంకా మా ఇంటికి రావద్దు నువ్వు. అసలు మేము ఎవరికో నీకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు మౌని. అమ్మ అలా అలా అంటావమ్మా. నేను ఎందుకు ఇంటికి రావద్దమ్మ చెప్పు. వద్దు మౌని. మా అమ్మ నేను కావాలని చేయలేదు, ఎగ్గు అంతే ఈడే చేశాడు. నేను అప్పటికి నా తర్వాత అన్నాను ఆలోచిస్తున్నావు కదా ఒకసారి చేసేటప్పుడు చూడని కూడా అడిగి చెప్పిన. మళ్ళీ ఇంకో విషయం ఏమన్నానంటే అరే మనం చేసేది సరే నేను చేసుకుందాం అంటున్నావు, ఓకే చేసుకుందాము, కానీ మా ఇంట్లో వాళ్ళకి నువ్వే ఒప్పించాలని చెప్పినా. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నువ్వే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకో అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా లేకపోతే నా లైఫ్ ఏమైపోలమ్మా. తెలీదమ్మా. మా ఇంటికి రావద్దు. ఇంకా పిల్లోడు ఉన్నాడు నాకు పెళ్లికి. నువ్వు అలా చేస్తే ఇంకా పిల్లోడికి ఏమి సంబంధాలు కూడా రావు. అసలు మీ అమ్మ లేదనుకో మౌని, మీ అమ్మ మీ నాన్న లేరనుకో అంతే. ఇంకా నువ్వు అసలు ఎప్పుడు మాకు కాల్ చేయలేదు. అట్లా ఎట్లా అంటావు అసలు? ఫోన్ చేయొద్దు. అసలు నీ మీద ఎంత ప్రేమ నాకు, నువ్వు అంటే అంత ఇష్టం నాకు. అసలు నా కళ్ళన్నీ నీ మీద పెట్టుకుని చూసాను. నా ఆశలన్నీ పోయినాయి. ఇంకా నువ్వు వచ్చి మాత్రానికి ఎవరిని ఉద్ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, మమ్మల్ని అందరినీ కూడా ఇలా మీరున్నారనే కదా నేను ఇంతవరకు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాను. చెప్పు ఇప్పుడు నువ్వే లేదు, నువ్వే వెళ్ళిపో అంటే ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? నాకు ఎవరంటూ ఉన్నారు? మమ్మల్ని మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలియదు అమ్మా. అసలు నా విషయం నీ విషయం ఏది నాకు చెప్పొద్దమ్మా మమ్మల్ని. ఇంక ఇదే లాస్ట్. హలో అమ్మా. హలో ఇస్ ద ప్రాంక్. ఎందుకమ్మా ఒక్కసారి నేను చనిపోయినంత పని అయింది, ఒక్కసారి గుండె ఆగిపోయినట్టు అయింది నాకు. అమ్మ నేను అలాంటి పని చేస్తానా చెప్పు? నువ్వు అలాంటి పని చేయవన్నా తెలుసమ్మా. ఈ నాగార్జున గాడే ఎట్లాంటి ప్రాంకులు చెయ్యు అని చెప్పేసి మీ అమ్మకు ఫోన్ చేసి ఇవ్వు అని చెప్పేసి చెప్పాడు ఈడే. లేకపోతే మీరు చాలా భయం వేసిందిరా మౌని. నా ఆశలన్నీ తీర్చవేమో అనుకున్నాను. చాలా మంచిదాను అమ్మ నువ్వు. బంగారం నువ్వు. నా మాట ఎప్పుడైనా వింటావమ్మా నువ్వు. నేను ఎందుకో అలాంటి పని చేస్తాను అసలు చెప్పు? మిమ్మల్ని అడగకుండా మీరు లేకుండా నేను అట్లాంటి చేస్తానా చెప్పు? నువ్వు ఎవరికి పుట్టావమ్మా బంగారం? నువ్వు నా పిల్లవమ్మా. నువ్వు అలా చేస్తావని నేను ఎందుకు అనుకుంటాను? సరే మీ తల్లి కూతురు ప్రేమల తర్వాత ఏమంటారో ప్రాంక్ చేసాం. మీ కూతురు మీద అంత నమ్మకం లేదు అత్తయ్య మీకు? ఉండగా నాగార్జున ఏముంది ఇప్పుడు లొకేషన్ బట్టి అంత అలా మారిపోతున్నారు కదా. నాకు కూడా కొంచెం భయం వేసింది నాగార్జున. సరే అత్తయ్య పర్లేదు. నేనేనా అలా లేపుకెళ్ళిపోయేవాడిని కాదు. మీకు చెప్పే మిమ్మల్ని అందరిని ఒప్పించాను కాబట్టి మీ ముందరే పెళ్లి చేసుకుంటాం. ఓకే నాగార్జున, థ్యాంక్ యూ నాగార్జున. నీ మీద నమ్మకం ఉంది నాగార్జున. మా మౌని మీద కొంచెం నాకు డౌట్ ఇచ్చి. అమ్మా ఇప్పుడే అన్న బంగారు తెల్లని మొన్న బుజ్జి కర్రలను ఇప్పుడే నన్ను ఏమంటున్నావు? అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. బాయ్. అమ్మా ఆగు తర్వాత చేస్తా. సో గైస్ చూసిరు కదా, వీళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. ఇదేమని చెప్తుంది, నేను ఎందుకు చేస్తానమ్మా, నేను అలా ఎలా వదిలేస్తా అది దాన్ని సొల్లి మాటలు చెప్పింది. నిన్న వీడియోలో మీరు చూస్తుండొచ్చు. ఏమని చెప్పింది, నాగార్జున ఏం కాదు నాగార్జున మన ఇద్దరం ఎలా ఉండో, నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకో అంటే. ఒకవేళ నీ అమ్మ ఇప్పుడు నువ్వేం మాట్లాడకు, ఒకవేళ నిన్న మనం పెళ్లి చేసుకుని ఉంటే మీ అమ్మ ఎంత బాధపడేది ఒక్కసారి ఆలోచించావా? ఇప్పుడు చూడు, అందుకే ఈ వీడియో కొట్టింది. మీ అమ్మలో బాధ నీకు తెలియాలని. అర్థమైందా? నాగార్జున అనేటోడు ఏది ఈజీగా చేయడు, అంతా ఆలోచిస్తాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు పిచ్చిదాని తీరు పెళ్లి చేసి తాళి కట్టేసి బొమ్మలు పెళ్లి చేసినట్టు చేసుకుంటా అంటే ఇప్పుడు ఒకవేళ చెయ్యకపోతే మరి ఎందుకు చేస్తావు? ఫీల్
చెప్పడం వేరే, అది నేను తాగేసి మాట్లాడిన అయితే స్పోకగానే ఉంది కదా. తాగేటప్పుడు అలాంటి మాటలు రాకూడదని ఇంతలా నేను చేసిన అర్థమైందా? నీకు అర్థమైతే నేను చెప్పేది నువ్వు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు ఇది అమ్మ దీని ఇంటికి రానిచ్చేవాడు కాదు. దానికి కారణం ఎవరు? మనసులో నేను మా నాన్నకి నమ్మకం ఉంది, ఎప్పుడు ఆ నమ్మకాన్ని అవునే అట్లాంటి చేసేదాన్ని అయితే బంగారం మీ అమ్మ వాళ్ళకి నమ్మకం ఉంది, అదే నమ్మకాన్ని నువ్వు పోగొట్టకు అంటున్నా. అందరి ముందు గ్రాండ్ గా నేను పెళ్లి చేసుకుంటా కానీ అలాంటి పెళ్లి నేను చేసుకో. ఇటు తాగి ఉన్నాడు కాబట్టి అందుకే ఇంకోసారి ఇట్లాంటి రాకూడదని నేను చేపించినందుకు, అంతేగాని తప్పు నేను నిజంగా నాకు థాట్ లేదు. సరే ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేద్దామా, మా అమ్మ ఏమనుకుంటుందేమో. రింగ్ అవుతుంది. హలో హలో అమ్మా, ఏం చేస్తున్నావే? తిన్నావా? ఇంకా లేదు, వంట చేస్తున్నా. సరే కానీ నీకు విషయం చెప్దామని ఫోన్ చేశానే. నువ్వు మళ్ళా షాక్ అవ్వకో ఏమవ్వకో సరేనా? చెప్పు ఏంటది? నేను మోని పెళ్లి చేసేసుకున్నాం. పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఎలా చేసుకుంటావు అమ్మా? మామూలుగా చెప్పానుగా, నీకు నచ్చిన అమ్మాయినే నీ ఇష్టం, నీ అందరికి తెలిసేలాగా చేసుకుంది కానీ అని చెప్పానుగా. మరి అలాగ చేసుకున్నాం. మరి ఇప్పుడు అందరూ ఏమంటారు, తక్కువ మాట అంటారు కదా ఆంధ్రాలో, మీ పిల్లోడు ఇలా చేసేసుకున్నాడు అది ఇది అని అంటారు. నేనేం చెప్పాలి వాళ్ళకి? నాన్నలేడని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అలా చేసేసుకుంటావా? నేను ఒకగానో కొడుకు, నేను నా కొడుకు పెళ్లి చూడాలని నాకు ఆశ ఉంటదిగా అమ్మా. అవునే కరెక్టే నువ్వు చెప్పింది. ఇంకా ఏం చేయాలి? మౌని ఏమో చేసేసుకొని బలవంతం చేసింది, సో అందుకే చేసేసుకున్నా. ఆంటీ నేనేం బలవంతం చేయలేదు, వాడే అన్నాడు ఇంక చేసేసుకుందాంలే నెక్స్ట్ టైం చూద్దాము అంటే, అమ్మలకు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు అప్పుడు మంచిగా రిఫ్రెషన్ అది పెట్టుకుందాం అని చెప్పేసి భోజనాలు పట్టిగా పెట్టుకుందాం అన్నాడు. సరేరా అయితే ఇంకెందుకు చేసేసుకుందాం అన్నాడు. ఫస్ట్ వాడికి లేనప్పుడు మీరైనా ఏం చేయగలరు? అదే నేను ఉన్నది అక్కడో సరేలే అందంగా చేసుకున్నాం, అందరికీ తెలిసేలాగా అనుకున్నాం. ఇప్పుడు తలకో మాట అంటారు కదా, మీ పిల్లోడు ఇలా చేసుకున్నాడు అది ఇదేనని. నేను సరేలే ఒక కొడుకు అందంగా చేసుకుంది, నేను పెళ్లి చూద్దామన్న బాధే. నాకు ఇష్టమే, ఆడిష్టమే, నా ఇష్టం. నేను చేస్తానని చెప్పాను కదా, వద్దనలేదు గాడికి. సరే ఇంకా చేసుకున్నాక ఏం చేస్తాం మరి? టీచర్ అయితే మరి అయిపోయింది, ఏం చేస్తాం మరి చేసుకున్నాక. నాకు అదే బాధ, నేను పెళ్లి చూడలేదన్న బాధ ఒకటి నాకు. సరే అమ్మా, ఇప్పుడైతే ఇంటికి తీసుకురామంటావు కదా, నీకు ఇష్టమే కదా. టీచర్ సరే అమ్మా, నాకు తెలుసమ్మా నువ్వు అర్థం చేసుకుంటావు. లవ్ యూ సో మచ్. నాకు చిరు సంతోషమైనా, నాకు తొలి కన్నీటివైనా. సరే ఇదే మా అమ్మ, అర్థమవుతుందా? కానీ మా అమ్మ కూడా బాధపడ్డది. ఒక్కగానో కొడుకు నా కళ్ళ ముందరే పెళ్లి చేసుకోవాలని మా అమ్మ బాధపడ్డది. అందరికి చెప్తా, అబ్బాయిల ఇంట్లో ఏ పేరెంట్స్ ఒప్పుకోనికి ఉంటారు కానీ అమ్మాయిల ఇంట్లో ఒప్పుకోరు. అది అమ్మాయి వేరు, అబ్బాయి వేరు. కానీ ఒక్క నిమిషం, ఇంకొకటి ఏంటంటే నిన్న వీడియో కానీ నిజంగా మేము పెళ్లి చేసుకుని ఉంటే 2 ఫ్యామిలీలు బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. సో పెట్టిన వాళ్ళం అయ్యేటోళ్ళం నీ వల్ల. కానీ నేను ఆలోచించిన మంచిగా, అండ్ నువ్వు కూడా దాన్ని అర్థం చేసుకున్నావు అంతే మంచిగా. సో ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, మన ఫ్యామిలీని బాధ పెట్టాలి. ఈ రోజు మాట ఇస్తున్నా, ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా, ఈ వీడియోలో చెప్పినా, ఈ ఇయరే పక్కా మా బుజ్జి తల్లిని అయితే దీని కోరిక మీదకు మా ఇంట్లో వాళ్ళ ముందల, వీళ్ళ ఇంట్లో వాళ్ళ ముందల, ఎస్ఆర్ ఫ్యామిలీ ముందల అండ్ మీ ముందల కూడా పెళ్లి చేసుకోబోతాం పక్కా. ఇది మా పెళ్లికి మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ నాగమౌని.